ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం డిమాండ్. ఎల్నినో ప్రభావం, ఏలేరు నుంచి 1000 క్యూసెక్కుల నీటి విడుదలకు నిర్ణయం. వర్షపాతం తగ్గిన నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వెల్లడించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్. పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముర్రం శివానికి కవ్వొత్తులనివ్వాలి. ఆత్మహత్యలు లేని సమాజం కోసం పిలుపు. రాష్ట్రంలో డిఎస్సి నియామక ప్రక్రియలో చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో సమగ్ర విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కాకినాడలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నగరంలోని పలు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాలాజీ చెరువు వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అక్కడే ధర్నా నిర్వహించి డిఎస్సి నియామకాల్లో పారదర్శకత పాటించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షుడు రాగిరెడ్డి బన్నీ, యూత్ వింగ్ జోన్ అధ్యక్షుడు తోట రామ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ జక్కంపూడి రాజా గారి పర్యవేక్షణలో కాకినాడ జిల్లా 7 కాన్స్టిట్యున్సీ సమన్వయకర్తల సహకారంతో
విద్యార్థి విభాగం, యువజన విభాగం రెండూ కలిసి నిరసన ర్యాలీ చేపట్టాం. నిరసన ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకేష్ గారు రాజీనామా చేయాలి, డిఎస్సి మీద జరుగుతున్న దానికి సిబిఐ విచారణ జరిపించాలి. వీటి మీద ముఖ్య ఉద్దేశం అది. దానిలో భాగంగా మొన్న ఢిల్లీలో జరిగిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్రం విద్యార్థుల పట్ల, యువత పట్ల, వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరించిందో మీ అందరికీ తెలుసు. ఎంత అరాచకంగా అంటే వాళ్ళని మనుషుల్లా కాకుండా పశువులను కొట్టినట్టు కొట్టారు, రక్తాలు వచ్చేలా కొట్టారు. అయినా సరే వాళ్ళ 15 రోజుల నుంచి అలా దెబ్బలు తింటూ ఈరోజు 1000 మంది దెబ్బలు తింటే రేపు 2000 మంది చేరి దాన్ని ఉధృతం చేశారు తప్ప ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికైనా ఒకటి కళ్ళు తెరుచుకోండి. ఇటు కూటమి ప్రభుత్వం అవచ్చు, కూటమి ప్రభుత్వంతో సహకారం ఉన్న కేంద్ర ప్రభుత్వం అవచ్చు. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు, యువత కేంద్రం మెడలు వంచి ముక్కు నేలకు రాసి కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించారు. అది యువతకి, విద్యార్థికి, సంఘాలకి ఉన్న బలం అటువంటిది. వాటిని తల్లిదండ్రులని కూడా సహకరించడం, అలాగే మిగిలిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కష్టాలను అర్థం చేసుకుని అక్కడ చేరుకుని వాళ్ళకి సాంఘీభావం తెలపడం చాలా జరిగింది. ముఖ్యంగా ఆ నీట్ పేపర్ లీకేజీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, యువజన విభాగం, విద్యార్థి విభాగం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రెండోది ఏంటంటే డిఎస్సి పేపరు డిఎస్సి ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగినాయి. ఎంత ఘోరంగా అంటే, ఎంత అడ్డగోలుగా అంటే దీనికి సంబంధించి లోకేష్ గారు బాధ్యత వహించాలి. ఈరోజు 16,000 ఉద్యోగాల్లో వాళ్ళ పర్సంటేజ్ 400 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి వాటిని అక్రమంగా 25 లక్షలకి 20 లక్షలకి అమ్మేసి వాటిని మళ్ళీ అయిపోయిన తర్వాత, నియామకాలు అయిపోయిన తర్వాత రద్దు చేశారు. జీవో రద్దు చేశారు. అది ఎంత దారుణం అండి. వాళ్ళ డబ్బు సంపాదన మీద చేస్తూనే ఉన్నారు. ఇటువంటి దురాఘాతాలని నశించేలాగా మనం పోరాడాలి. ఈరోజు యువత, విద్యార్థి రోడ్ల మీదకి వచ్చారంటే కారణం కూటమి ప్రభుత్వం పాలన సరిగ్గా లేక. ఈరోజు కాకినాడ నడిబొడ్డున రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు యువత, అలాగే యువజన విభాగం, అలాగే విద్యార్థి విభాగం అందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కేంద్రంగా తీసుకొని ప్రతి జిల్లాలో ఒక భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. మేము ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మేము ముందుగానే అడిగాం, మీరు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి 2 ఏళ్ళ నుంచి బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి చెల్లించమని చెప్పేసి కోరడం జరిగింది. అంతేకాకుండా 2025 మెగా డిఎస్సిలో జరిగిన తప్పులు ఏదైతేనేమో కానీ వెంటనే లోకేష్ గారు దీని మీద అంటే మీరు మొన్న చూసుకున్నట్టయితే నీట్ పరీక్ష ఎగ్జామ్ పేపర్ లీక్లో ఎలాగైతే శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర మంత్రివర్యులు ఎలాగైతే బాధ్యత వహించి రాజీనామా చేశారో, మరి ఇక్కడ ఈ రాష్ట్ర పరిస్థితి చూసుకున్నట్టయితే డిఎస్సి విషయంలో జరిగిన తప్పుదాలు చూసుకున్నట్టయితే, లేకపోతే విద్యార్థులు పడుతున్న బాధలు కానీ, లేకపోతే వాళ్ళు తెలియజేస్తున్న ఆవేదన రీత్యా శ్రీ నారా లోకేష్ గారు వెంటనే ఆయన కూడా రాజీనామా చేయాలని చెప్పేసి మేము యువత అందరం కూడా భారీగా తరలివచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీకు ఎలాగే ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, మీదొక అసమర్థ చేతకాని ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా తేల్చి చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గద్దె దించి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రజలే గెలిపించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పనిచేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. టీడీపీ రూరల్ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నేమం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల అభిప్రాయాలు, స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పినట్లుగా చేయటం జరిగింది. అయినా ఇచ్చిన వాగ్దానాల్లో కొన్ని కూడా ఉన్నాయి. ఇంకాని గత ప్రభుత్వం చేసిన విధి విధానాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వల్ల ఒకటి క్రమేపీ ఒకటి చేసుకొస్తా ఉన్నాం.
రాబో కాలంలో ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ 27వ తారీఖు నుంచి 45 రోజులు ఈ ప్రోగ్రాం ప్రతి గ్రామం కూడా తిరగాలి. ఎక్కడికక్కడ మా కార్యకర్తలు ఈ పాంప్లెట్స్ ఇస్తూ మేము ఇక్కడ తిరిగిన మిగతా ప్రాంతాల్లో కూడా పాంప్లెట్స్ ఇస్తూ టీడీపీ యాప్ను అప్లోడ్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇప్పుడు వరకు మేము తిరిగిన వారికి కూడా అన్నీ కూడా చెప్పాం. ఇప్పటిదాకా మేము చేసేవమ్మా, రాబో కాలంలో మిగతా అన్ని కూడా చేస్తాం. మమ్మల్ని ఆశ్చర్యించండి, కనపడదామని వచ్చాం 2 సంవత్సరాలకి. మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా కార్యక్రమం వచ్చినప్పుడు వస్తామని చెబుతూ అన్ని కార్యక్రమాలను మేము చేస్తాం. లోకల్లో ఉన్న లీడర్స్ని కనుక్కుని ఏమన్నా ఇబ్బంది ఉంటే మాకు చెప్తే దాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేస్తామని చెప్తున్నాం. పిల్లి అనంతలక్ష్మి పెద్దబాబు వాళ్ళ నాయకత్వాన్న మనకి తెలుగుదేశం పార్టీ తరఫున మనం ఈనాడు ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నాం. అంటే ఏ ఇచ్చామో ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేస్తామో ఒక ప్యాంప్లెట్ రూపంగా అన్ని ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సంక్షేమం గతంలో ఎప్పుడు చేయలేని విధంగా ఈ ప్రభుత్వం పేద వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు. పెన్షన్ 4,000 ఇచ్చినా, ఎంతమంది పిల్లలు ఉన్నా 13,000-15,000 రూపాయలు ఇచ్చినా, అలాగే మనకి ఆడవారికి మనకి బస్సు ఫ్రీ బస్ ఇచ్చిన, అలాగే మనకి గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చిన, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అన్ని ఇది కాకుండా ఇంకా అవ్వాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. అది కూడా ఏ రకంగా చేయాలన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ కార్యక్రమం లోటు లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ సహకారంతో, మనకి మోడీ గారి సహకారంతో అన్ని రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉందని చెప్పి మేరకు మరి ఇంటింటికి కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు, మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు, అలాగే ఎక్స్ మంత్రివర్యులు చిక్కాల రామచంద్ర గారు, అలాగే మా నాయకులు మండల అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్, యూనిట్, బూతులు, అలాగే కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరం కూడా కలిపి వెళుతూ గ్రామాల్లో మరి ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకం, ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం అన్న దాని మీద ప్రజల్లో తీసుకెళ్తూ మరి మేము చేస్తున్న ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అయితేనే, సంక్షేమం అయితేనేమి, మరి మౌలిక వసతులు కల్పించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవటం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశ, ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం ఇస్తాను నోటిఫికేషన్ కాస్త 2 ఏళ్ళైనా నేటికి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. తక్షణం నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి పోస్టు సంబంధించి దాదాపుగా 20,000 ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో ప్రయత్నించి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఈ రోజు ఉగాదికి, అలాగే ఆగస్టు 15కి 2,500 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన చెప్తా ఉన్నారు. ఇప్పటికే కలెక్టరేట్ దగ్గర 25వ తారీఖు వచ్చి ఆందోళన చేస్తే మళ్ళీ ఈ రోజు పుస్తకాలు పట్టుకుని వచ్చి 20కి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. లేదనుకుంటే ఎల్లుండి జూలై 30వ తారీఖుని చెల్ల విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే నిరుద్యోగులు లక్షల మంది ఉన్నారని చెప్తున్నారో 100లో 1000లో పోస్టులు చేస్తా ఉంటే భర్తీ చేయడానికి అవకాశం ఉండట్లేదు. తక్షణం పోస్టు భర్తీ చేయాలి. కాకినాడలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. రూములు కానీ, స్టడీ హాల్స్ కానీ, లేకపోతే మెస్సలకు కానీ లక్షలాది రూపాయలు వెచ్చించి కేటాయిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 10,000 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేదా కూడా చెల్ల విజయవాడని పిలుపునివ్వడం జరిగింది. అక్కడ జయప్రదం చేయాలని చెప్పి
కోరుతా ఉన్నాను. నా పేరు రాజే, డివైఎఫ్ఐ. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి రైతుకు సాగునీరు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కోరారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సాగునీటి సలహాదారుల సంఘాల సమావేశంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఏలేరు ప్రాజెక్టులో నీటి లభ్యత తగ్గడంతో కాలువల చివరి ప్రాంతాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా, ముఖ్యంగా టెయిల్ ఎండ్ వరకు నీరు చేరేలా సమర్థవంతమైన నీటి పంపిణీ చేపట్టాలని అధికారులను కోరారు. ఏలేరు ఆయకట్టుకు ప్రభుత్వం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయటాన్ని స్వాగతించిన తుమ్మల రామస్వామి బాబు ఈ నిర్ణయం వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయో అవన్నీ అన్వేషించవలసిందిగా అధికారులను ఈ సందర్భంగా కోరుతున్నాను. అట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే గత అనుభవాలు చూసుకున్నప్పుడు ఏలేరులో డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు కూడా నీరు అందించిన డెడ్ స్టోరేజ్ కారణంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ తాగునీటి అవసరాలకు కానీ నీరు సరఫరా గ్రావిటేషన్ పద్ధతిలో జరగదు అనే భావన ఉన్నప్పుడు లిఫ్ట్ ద్వారా చేయొచ్చు అని పెద్దలు జ్యోతులు నెహ్రూ గారు ఇలా చెప్పారు. దానికి సుమారు 3 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఆ ఖర్చు ప్రభుత్వం భరించే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా అది నెరవేరుస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆల్రెడీ రైతులు ఇప్పుడు నాట్లకు నీరు ఇవ్వకపోవడం చాలా అన్యాయంగా అనిపిస్తుంది. ఒక సామెతగా చెప్పాలంటే విస్తరేసి లాగేసినట్టే ఉంటుంది. అటువంటి పని మనం చేయకూడదు, చేయడానికి అవకాశం కూడా ఇవ్వకూడదు. ఎనీ కాస్ట్ ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా ప్రత్యాయ మార్గాలలో కరెక్ట్గా అధికారులు అధ్యయనం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఉన్న రైతులు కిర్లంపూడిలో ఉన్న రైతులాగానే, జగ్గంపేట రైతులాగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. పక్క ప్రాంతాల్లో నీరుతో సమృద్ధిగా వాళ్ళ పంట పొలాలు కళకళలాడుతున్నప్పుడు ఇక్కడ నీరు లేక ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకూడదు. అందరూ ఆనందంగా ఉండే విధంగా చూడవలసిన బాధ్యత రాజకీయ నాయకుల పైన, ప్రజాప్రతినిధుల పైన, అధికారుల పైన ఉంది. అందువల్ల పిఠాపురం 22,000 ఆయకట్టుకు నీరిచ్చి రైతుల కళల్లో సంతోషాన్ని చూడాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు జగ్గంపేట కానీ పెద్దాపురంలో ఉన్నటువంటి రైతాంగం పిఠాపురం నీరు పట్టుకెళ్ళిపోతున్నారని అక్కడ రైతులు అనుకుంటా ఉన్నారు. వాస్తవానికి పిఠాపురంలో నీరు రావట్లేదు. పైగా ఇక్కడ పిఠాపురం రైతులు అందరూ పైన అనుకుంటున్నారనేమో రైతులు అనుకుంటారు. ఇక్కడ రాజకీయ నాయకులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము అధికారంలో ఉన్నాం. రేపు ఎవరైనా దీన్ని మూమెంట్ గా తీసుకొస్తే రైతాంగం అటువైపు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ డిప్యూటీ సీఎం గారిని, ఈ శాసనసభ్యులు అందరినీ 3 నియోజకవర్గాలు 3 సెక్షన్ల కింద జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ఒత్తుల వారి నీరు పూర్వమే మరి కష్టాల గజ్జ రామనపత్రం అనేటువంటి డైరీ ఉండేది. దాని ద్వారా అమలు చేస్తే అప్పుడు తక్కువ నీరు ఉన్నప్పుడే పంట పండించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ విధంగా ఆలోచించినా ఫైనల్ గా వచ్చినప్పుడు నీరు తీరాలనేటువంటి మాకు ఆలోచన. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎంపీలు వంగా గీత, తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముద్రగడను నిష్కలంక రాజకీయవేత్తగా, కాపు ఉద్యమానికి మార్గదర్శిగా కొనియాడుతూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర రాజకీయాలకు ఆయన మరణం తీరని లోటని నేతలు పేర్కొన్నారు.
చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. ఈ రాష్ట్రంలోనే పేరున్న నాయకుడు, నీతి నిబద్ధతలకి నిలువుటద్దంలా తన రాజకీయ జీవితాన్ని గడిపినవాడు, మాటిస్తే వెనక్కి తిరగను అని చెప్పి మాట మీద నిలబడి రాజకీయాలు చేసినవాడు, అన్నిటికీ మించి ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని నడిపి ఏదైనా ఒక అంశంలో పట్టుదల చూపిస్తే ఏ విధంగా ముందుకెళ్లాలో మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నవాడు ముద్రగడ పద్మనాభం గారు. అంటే ఒక కాపు ఉద్యమాన్ని తీసుకున్నా, అదేవిధంగా ప్రజల పక్షాన్ని నిలబడి నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వాలు దిగొచ్చే వరకు తన పట్టు వదలని పరిణితిని, ఆ విధానాన్ని ఆయన ఆ రోజు చూపించడం మనందరం చూసాం. ఇప్పుడే పెద్దలు శ్రీ కన్నబాబు గారు అనే విషయం చెప్పారు. మరి ముద్రగడ పద్మనాభం గారి గురించి తెలియని వారు ఏదో ఒక తక్కువ గోదావరి జిల్లా కాకినాడ జిల్లా కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆయన పేరు తెలియని వారు ఇచ్చారంటే ఆయన ఉద్యమానికి పెట్టింది పేరు. సహజంగా చాలామంది చేస్తారు, దీక్షలు చేస్తారు, నిరాకరణ చేస్తారు. కానీ గౌరవనీయ శ్రీ పద్మనాభం గారు చేసేటువంటి దీక్ష విభిన్నంగా ఉంటుంది. ఆయన ఏదైతే తలపెట్టారో ఆ దీక్ష అయ్యే వరకు కూడా, సాధించే వరకు కూడా పట్టువదల విక్రమార్గంగా చేసేటువంటి పద్మనాభం గారి యొక్క సంస్మరణ సభ అనేటువంటిది 1వ తారీఖున కిర్లంపూడిలో వారి యొక్క అభిమానులు, మిత్రులు కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ సభకి పద్మనాభం గారి మీద ఉండేటువంటి అభిమానులు అందరూ కూడా ఆయనకి చివరిసారిగా పెంచేటువంటి నివాళులు అర్పించడానికి మరి కిర్లంపూడి 10 గంటలకు అందరూ రావాల్సిందిగా మరి వారి మిత్ర బృందం అందరూ కోరారు. దాని మీదటే ఆ స్టేట్మెంట్ చూసే మేము కూడా ఈ రోజుని ఈ విషయాలు చెప్తున్నాం అనేటువంటి మనం చేస్తూ, మరి ముద్రగడ పద్మనాభం గారి యొక్క సంస్మరణ సభలో రాష్ట్రం అంతా కూడా అన్ని వర్గాల కులాలకి అతీతంగా అందరూ ఆయనకి నివాళులు అర్పిస్తుంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న టీవీల్లో చూసాం, వాళ్ళ గెజిట్ పేపర్ అయినటువంటి ఎన్టీవీలోని అట్లలోని కూడా చూసాం. చాలామందికి పార్టీ నాయకులందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళొద్దని. అయ్యా పద్మనాభం గారు చనిపోయారు, మరి ముఖ్యమంత్రి గారు మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఆయన బతికొండగా ఏ రకమైనటువంటి కక్ష సాధించినా సరే ఇబ్బంది లేదు. ఏ రకంగా కక్ష సాధించారనేటువంటిది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దయచేసి ఆయన చనిపోయాడు, ఆయన ఇక మీదట వదిలేండి సార్. ఎందుకంటే ఆయన సంస్మరణ సభకి వెళ్ళొద్దు అనేటువంటిది ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు ఆదేశించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి మరి ప్రకటన అనేటువంటిది నాకు అనిపిస్తుంది. పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి ఆయన సర్వం కోల్పోయినటువంటి వ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చి మీతోటి పాటు మీరందరూ కలిసి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినటువంటి మిత్రులు మీరందరూ. సరే, రకరకాల కారణాల వల్ల రకరకాల పార్టీలకు వెళ్తుండొచ్చు, అనేక మార్పులు చేర్పులు జరగవచ్చు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనే మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఈయన జనతా పార్టీ నుంచి 78లో ఎమ్మెల్యే అయ్యారు. మరి అదృష్టం కొద్దీ మీరు 3-4 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మరి రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి గారు అయ్యారు, ఆయన కూడానే. మీతోటి పాటు ఉన్నటువంటి మరి వెంకయ్యనాయుడు గారు కూడా ఈ రాష్ట్రానికి, దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యారు. కానీ పద్మనాభం గారు నీతి నిజాయితీలకు మారిపోయారు. అయినటువంటి పద్మనాభం గారు మాత్రం అనుకున్నటువంటి స్థాయికి చేరుకోలేదనుకుంటున్నాం. ఆయన ఎంత నీతివంతుడో ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు రాజకీయాల్లో 78లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన స్థాయి ఏ స్థాయో ఆ రోజుని
మరి ఆయనతో వచ్చినటువంటి వాళ్ళందరూ ఏ స్థాయి ఉన్నారనేటువంటిది ఎవరి అదృష్టాన్ని ఎవరు కాదలేం. కానీ నిజాయితీపరుడు అని చెప్పడానికి అంతకంటే ఇంకెక్కువ ఉదాహరణలు లేవనేటువంటిది నా ఉద్దేశం. దయచేసి వీలైతే ఆయన అభిమానులందరూ కూడా ఒక మాట మంచి మాట చెప్పండి తప్పితే చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఎటువంటి వాడికైనా సరే అయ్యో పాపం అనేటువంటిది ఉంటుంది. అది కూడా లేకుండా మీరు ఆయన సంస్మరణ సభకు ఎవరు వెళ్ళడానికి వీల్లేదనేటువంటిది ఆదేశాలు ఇవ్వటం అనేటువంటిది చాలా బాధ అనిపిస్తుంది అనేటువంటిది సందర్భంగా మనం చేస్తున్నాం. 10వ తరగతి గిరిజన విద్యార్థిని ముర్రం శివాని మృతికి సంతాపంగా పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ నూకాలమ్మ మాన్యం ఏకలవ్య విగ్రహం వద్ద కొవ్వొత్తుల నివాళి కార్యక్రమం నిర్వహించారు. మన్యం గిరిజనులు శివాని చిత్రపటానికి కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై శివాని తీసుకున్న నిర్ణయం సమాజాన్ని కలిచివేసిందన్నారు. ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లోనూ బలవన్ మరణాలకు పాల్పడవద్దని సూచించారు. ముర్రం శివాని అనేటువంటి అమ్మాయి 10వ తరగతి చాలా అద్భుతమైనటువంటి మార్కులు వచ్చి నిన్నటి రోజున రంపచోడవరంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చక్కగా మాట్లాడింది. అందరి యొక్క ప్రశంసలు పొందింది. ఈ రోజున ఆమె ఉరి వేసుకుని చనిపోయింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రుల యొక్క లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల రీత్యాగా ఆమె మానసిక వ్యధ చెంది ఆమె ఆత్మహత్యకు గురైనటువంటి వాతావరణం వచ్చింది. దీని మీద పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే ఆమె గిరిజనుల బాలిక. ఇక్కడ కాకినాడలో గిరిజనులు ఇక్కడ ఏకలవ్యుడి విగ్రహం దగ్గర మన గిరిజనులు ఉన్నారు. ఈ బాధని వాళ్ళు పంచుకుంటున్నారు. ఎందుకంటే ఒక చక్కటి మార్కులు వచ్చినటువంటి అమ్మాయి కాలం చెందిందంటే చాలా బాధపడతా ఉన్నారు. మరి ఇలాగా ఆత్మహత్యలతోటి సాధించేది ఏమీ ఉండదు. దయచేసి పిల్లల కోసం తల్లిదండ్రులు వాళ్ళు కూడా పిల్లల యొక్క ఆలోచనని వాళ్ళ యొక్క మనస్తత్వం ప్రకారంగా వారు కూడా గుర్తెరిగి ప్రవర్తించే వాతావరణంలో ఉంటే రేపటి పౌరులుగా వారు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆమెకు ఈ కొవ్వొత్తులతో నివాళి అర్పించడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపిక అయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఈ న్యూస్.
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీటి కొరత తలెత్తకుండా కాకినాడలో జిల్లా కలెక్టర్ ఎంఎం హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన ప్రత్యేక ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏలేరు జలాశయం నుంచి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంతాలకు షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏలేరు జలాశయంలో 88.2 టీఎంసీల నీటి నిల్వ ఉందని, అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించి సుమారు 53,000 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. అవసరమైతే గోదావరి జలాలను వినియోగించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు కాకినాడ జిల్లాలో స్పెషల్ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న సూపర్ ఎల్నినో పరిస్థితి దృష్టిలో బట్టి ఉన్న ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుని ఏ విధంగా మనము రాబోయే రోజుల్లో ఖరీఫ్ పంటకి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలనేది చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ వర్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే వర్యులు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ వర్యులు మరియు నీటి యాజమాన్య సంఘ అధ్యక్షులు, వారితో పాటు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అడ్వైజర్ వర్యులు, ఈఎన్సీ వర్యులు మరియు ఎస్సీస్ మరియు ఈఈస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ఎల్నినో ప్రభావం ఉందో దానివల్ల గత 4 నెలలుగా తగ్గుతున్న వర్షపాతం, దీనివల్ల మనము ఏ విధంగా రైతులు సాగుకు తయారు కావాలి అని చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు వారొక్క సలహాలు, సూచనలు తీసుకొని ఈ సమావేశంలో వారొక్క ఆదేశాలు కూడా పరిగణలో తీసుకొని పూర్తిగా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్ లో ఉన్న 8.2 టీఎంసీ ఏ విధంగా మనం వినియోగించుకోవాలి అనేది మీద కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలో ఎంతవరకు నీళ్లు రైతు సాగు కోసం అందించాలని ప్రజాప్రతినిధులు వారొక సందేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే 53,000 ఎకరాలు ఆయకట్టు ఏలేరు కింద ఉందో వాటిని పూర్తిగా మనము ఈసారికి కూడా సాగు కోసం నీరు అందించాలని ప్రజాప్రతినిధులు కోరడం జరిగింది. ప్రస్తుతం గోదావరి ద్వారా ఏ విధంగా ఉన్న నీటిని మనము ఇంకా పెంచుకోవచ్చు, అదే విధంగా ఏ విధంగా నీటి యాజమాన్యం మనము మెరుగుగా చేసుకుంటే ఉన్న 53,000 ఎకరాలు కూడా సాగు చేయవచ్చు అనేది కూడా చర్చించడం జరిగింది. చివరిగా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఒక నిర్ణయం ఏంటంటే ఏదైతే మన ఏలేరు కింద ఉన్న 53,000 ఎకరాలు ఉందో వాటికి ఏలేరు జలాశయం నుంచి 1000 క్యూసెక్స్ నీళ్లు ఉన్నట్టు వరకు ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు సోదరులు అందరూ కూడా వీలైన వరకు ఆరుతడి పంటలు, ఇరిగేటెడ్ క్రాప్స్, డ్రై క్రాప్స్ అనేది వేసుకోవాలని కోరడం జరిగింది. ఏదైతే 1000 క్యూసెక్స్ మనము రిలీజ్ చేస్తున్నామో వాటిని పకడ్బందీగా కింద స్థాయి ఉన్న ఆయకట్టు ఎవరైతే ఉన్నారో వారు సద్వినియోగం చేసుకునేటట్టు, వారు వినియోగం చేసుకునే షెడ్యూల్ పరంగా మిగతా సెక్షన్స్ లో కిర్లంపూడి గాని పెద్దాపురం గాని ఉన్న సెక్షన్స్ లో ఉన్నవారు వాడుకోవాలని కూడా ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వడం జరిగింది. వరి నాటుకున్న వారు దీంట్లో ఉన్న రిస్క్ ని పరిగణలో తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలని కూడా, పంటల బీమా చేసుకోవాలని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఈ 1000 క్యూసెక్స్ నీళ్ళు మనము కింద ప్రాంతానికి వదులుతున్నామో ఇవి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 22,000 ఎకరాలతో పాటు పెద్దాపురం మరియు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ఆయకట్టు కూడా దీంట్లో కవర్ అవుతాయి. దీని ద్వారా రైతులు పండించుకునే అవకాశం ఉంటుంది. నీళ్లు ఉన్నప్పటికీ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఆలోచించి వీలైన వరకు రిస్క్ లేని ఐడి క్రాప్స్ వెళ్ళవలసిందిగా కూడా ఈ సందర్భంగా మీకు తెలియచేయడం జరుగుతున్నది. గోదావరి ద్వారా మనం ఏదైతే పురుషోత్తపట్నం పంపుల ద్వారా ఆగ్మెంట్ చేసుకుంటున్నామో ఆ గోదావరి ప్రభావం బాగుంటే ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయికి మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎల్నినో ప్రభావం వల్ల గోదావరిలో నీళ్లు తగ్గుతున్న పరిస్థితిలో డెఫినెట్ గా నీళ్లు మనము పూర్తి స్థాయిలో ఇవ్వలేని ఒక సందర్భాలు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా దాన్ని పరిగణలో తీసుకొని పంటల బీమా తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా
రాష్ట్రంలో ఈ ఏడాది వర్షపాతం తీవ్రంగా తగ్గిన నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన కాకినాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవసరమైతే ఏలేరు డెడ్ స్టోరేజ్ నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వినియోగించడంతో పాటు గోదావరి నుంచి అదనపు నీటిని తరలించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. ఇందులో అక్కడి నుంచి ఎమ్మెల్సీ గారు, అలాగే మా ఎమ్మెల్యే నానాజీ గారు, డిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు గారు, ఎన్ఎన్ దొరబాబు గారుతో పాటు కలెక్టర్ గారు, స్టేట్ ఇరిగేషన్ అడ్వైజరీ నుంచి హెడ్ కూడా రావడం జరిగింది. టోటల్ ఎంటైర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ నీటి సంఘాల ప్రెసిడెంట్లు, చైర్మన్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో రాష్ట్రంలో ఇప్పుడు సుమారు ఎల్నినో పరిస్థితులను బట్టి 90% రెయిన్ఫాల్ తక్కువ పడ్డది. అదే కాకినాడ జిల్లాలో అయితే 63% రెయిన్ఫాల్ మనకి తక్కువ పడ్డది. మనకి సుమారు 14 to 15 టీఎంసీలు వాటర్ అవసరం ఉండగా 8.2 టీఎంసీలు మాత్రమే ఇక్కడ మనకు ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. సో ఈ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే 8.2 ఇప్పుడు అట్ ప్రజెంట్ ఒక 1000 క్యూసెక్ ని రిలీజ్ చేసే విధంగా రైతులు కోరుతున్న దాని ప్రకారం 1000 క్యూసెక్స్ ని మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ రిలీజ్ చేసే విధంగా చెప్పడం జరిగింది. సో దాన్నే ఇక్కడ మీటింగ్ లో కూడా ఆమోదం తెలిపి దాన్ని రిలీజ్ చేసే విధంగా డిసిషన్ తీసుకున్నారు. దీంతో పాటు డెడ్ స్టోరేజ్ నుంచి ఎలాగా ఉన్న వాటర్ ని వాడుకోవాలి అనే దాని ప్రకారం ఆ డెడ్ స్టోరేజ్ వాడుకోవడానికి కావాల్సిన నిధులను కూడా తీసుకొచ్చే విధానంగా స్టేట్ అడ్వైజరీ బాడీకి మనం చెప్పడం అంటే ఈ ఒక ప్రక్రియని చెప్పడం జరిగింది. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నుంచి వీలైనంత వాటర్ ని తెచ్చే విధంగా కూడా అండ్ ఇక్కడ ఉన్న డెడ్ స్టోరేజ్ ని వినియోగించుకునే విధంగా కూడా టెయిల్ ఎండ్ వరకు వెళ్లే విధంగా లష్కర్ ని పెంచడం కానివ్వండి, అలాగే అక్కడ ఒక ప్రతి విలేజ్ లోని కూడా రైతులతో, లష్కర్లతో, అలాగే డిపార్ట్మెంట్ తో కూడిన ఒక కమిటీషన్ కూడా ఏర్పాటు చేసుకుని రైతులు ఎవరో కూడా అంటే వాటర్ ని అందరికీ వెళ్ళి చేరే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం కూడా చెప్పడం జరిగింది. సో ఇచ్చిన అడ్వైజులు అన్నిటినీ తీసుకుని మాక్సిమం మన ప్రయత్నం అంటే గవర్నమెంట్ ప్రయత్నం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, దాన్ని ఈ రోజు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా మేమందరం కూడా డిసిషన్ తీసుకున్నాం. సో డెఫినెట్లీ రానున్న రోజుల్లో కూడా ఫోర్కాస్ట్ లో కూడా ఉన్న దానికన్నా ఎప్పుడు పడేదానికన్నా రానున్న నెలల్లో కూడా 30% వర్షం తక్కువ పడేలాగే ఫోర్కాస్ట్ ఉంది తప్ప పెరిగే విధంగా లేదు. సో దీని మీద రైతులకు కూడా అవగాహన పెంచే విధంగా, ఇన్సూరెన్స్ ని కట్టించే విధంగా కూడా మనం అందరం కూడా దీని మీద ఈ రోజు కమిటీ డిసిషన్ తీసుకుని రివ్యూ మీటింగ్ లో చర్చించడం జరిగింది. సో ఉన్న వాటర్ తో 6 to 7 టీఎంసీలు అంటే సీనియర్స్ అందరూ చెప్తాం ఏంటంటే 6 to 7 టీఎంసీ వాటర్ కనుక ఇస్తే మొత్తం పండించేసుకుంటాం అనే ఒక నినాదం అయితే వాళ్ళు తెలిపారు, ఒక డిసిషన్ అయితే చెప్పారు. సో ఆ 6 to 7 అందించడానికి అన్ని ప్రయత్నాలు చేసి థైలాండ్ లో ఉన్న ప్రతి భూమికి, ప్రతి ఎకరానికి కూడా, ఆయకట్లో ఉన్న ప్రతి ఎకరానికి కూడా వాటర్ అందించే విధంగా సాయి శక్తిలా ప్రయత్నం చేయమన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మమ్మల్ని అందరినీ కూడా దీంట్లో ఎప్పుడు కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తూ అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మమ్మల్ని అందరినీ చేయమన్నారు. సో దాన్ని 100% ఇంప్లిమెంట్ చేసి దేవుని కూడా కోరుకుంటూ వర్షం కూడా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ధన్యవాదాలు. రానున్న రోజుల్లో యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ రోజు జరిగిన రివ్యూ మీటింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఉన్న నీటిని ఎలా వాడుకోవాలి, మాక్సిమం నీరుని ఎలా తెచ్చుకోవాలి అంటే ఈ జిల్లాలో ఉన్న రైతుకి ప్రతి ఒక్కరికి ఐలాండ్ లో నీళ్లు ఎలాగ వెళ్ళాలి, దానికి ఎలా ప్లాన్ చేయాలనే దాని మీద రివ్యూ మీటింగ్ జరిగింది. సో దీని మీద రివ్యూ మీటింగ్ జరిగిన దాని ప్రకారం వర్క్ దాని మీద చేస్తాం. కానీ డెఫినెట్లీ అలాంటి ఏమన్నా ఈ ఆక్రమణలు ఏమైనా గురైతే కూడా రానున్న రోజుల్లో 100% దాన్ని తొలగిస్తాం. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీటి కొరత తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు శాసన మండలి సభ్యుడు హరిప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన ప్రత్యేక ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం శాసన మండలి సభ్యుడు హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎకరాలను సాగు చేస్తున్న రైతులకు ఈ క్షణం వరకు ఒక అనిశ్చిత పరిస్థితి.
ఈ ఖరీఫ్ సీజన్ ముందుకెళ్తుందా లేదా, మనం పంట సాగు చేయగలమా లేదా, నీరు అందుతుందా లేదా అనే ఒక ఆందోళనతో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఆందోళన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తూనే ఉంది. ఆయన అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు. చివరిగా నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు ఈ మీటింగ్ జరిగే కొన్ని క్షణాల వరకు ఆయన అధికారులతోనూ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారితోనూ చర్చిస్తూనే ఉన్నారు. ఆ చర్చల సారాంశం తేలింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితులు అన్నాయితే ఎనీ కాస్ట్ ఏలేరు ఆయకట్టుకు 1000 టీఎంసీల నీరు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలనే ఒక నిర్ణయం జరిగింది. దానికోసం ఆయన అనారోగ్యాన్ని ఇబ్బందిని పక్కకు పెట్టి నిన్నంతా ఈ చర్చల్లోనే ఆయన గడిపారు. ఇక్కడికి మమ్మల్ని పంపే ముందు కూడా ఒకటి చెప్పారు, రైతులకు మీరు అష్యూరెన్స్ ఇవ్వండి, ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పండి. ఇది గడ్డు కాలం, పంటలేసిన రైతులు ఒకవేళ ఇబ్బంది పడతారేమో, ఇబ్బంది పడకుండా వాళ్ళని పంటల బీమా కూడా చేయించుకోమని చెప్పండి అని మా అందరికీ చెప్పి, ఈ నీరు ఈ విధంగా విడుదల అయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఆయన 4-5 రోజులుగా కష్టపడి చివరికి ఇది సాధించారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు పిఠాపురంలో ఎదురుకాలేదు. ఈ మధ్య కాలంలో నీటికి సంబంధించి ఇంత గడ్డు పరిస్థితి. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయాలు కూడా ఇందాక మీటింగ్ లో చర్చించడం జరిగింది. డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు వర్షాలు పడకపోతే, గోదావరి నుంచి నీరు రాకపోతే ఏం చేయాలనుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్ కి ఇచ్చే 250 టీఎంసీల్లో ఏమన్నా వాళ్ళకి క్యూసెక్కుల్లో ఏమన్నా తగ్గించుకుంటారా అడగండి. అడిగిన తర్వాత డెడ్ స్టోరేజ్ నుంచి గ్రావిటేషన్ మీద నీరు వెళ్ళకపోతే స్టీల్ ప్లాంట్కి ఎలా పంపించాలి, అదేవిధంగా ఏలేరు ఆయకట్టుకి నీరు ఎలా పంపించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పంపుల ద్వారా నీరుని పంపించే విధంగా కూడా ఒక ప్రత్యామ్నాయ పథకాన్ని సిద్ధం చేయమని అధికారులు కోరడం జరిగింది. దీనికి కరెంటు బిల్లు అది వగేరా కలుపుకుంటే ఒక 3 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ 3 కోట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని ఒప్పించి అది చెల్లించే విధంగా కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. సో రైతులు వచ్చిన నీరుని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని ఈ సీజన్లో, ఎందుకంటే మనకి ఇక్కడ భూములన్నీ పల్సస్ వేయడానికి అనుకూలంగా ఉండవు, వరికే అనుకూలంగా ఉంటాయి కాబట్టి వరి వేసుకొని దానికి భరోసాగా పంటల బీమా పథకాన్ని కూడా చేయించుకోమని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎటువంటి ఆందోళన చెందొద్దు. అనుకున్న విధంగా ప్రతిరోజు 1000 క్యూసెక్కుల నీరు తప్పకుండా విడుదల చేయడానికి అధికారులు కూడా సన్నాహాలు చేస్తున్నారు. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు రాజమహేంద్రవరంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి అనపర్తి నియోజకవర్గ యువజన విద్యార్థి విభాగాల నాయకులు పడాల దుర్గారెడ్డి ఆధ్వర్యంలో బయలుదేరగా అనపర్తిలోని పార్టీ కార్యాలయం వద్ద డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి జెండా ఊపి వారిని సాగనంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తూ నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. డిఎస్సి వ్యవహారంలో మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులైనటువంటి శ్రీ జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో ఎక్కడికెక్కడే మరి జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో దీనికి కారణం ముఖ్యంగా మరి గతంలో ఎప్పుడూ కూడా రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేటి ఎప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఈ రకంగా ఎప్పుడు కూడా బకాయిలు లేవు. ఇప్పుడు ఈసారి సుమారు 10,000 కోట్ల వరకు కూడా మరి ఫీజు బకాయిలు ఉన్నాయి గవర్నమెంట్ రియంబర్స్మెంట్ చేయక. దాంతో మరి విద్యార్థులందరూ కూడా తమ సర్టిఫికెట్లు తీసుకురావాలంటే మరి లక్షల కొలది కూడా కాలేజీ యాజమాన్యాలు ఫీజు కట్టకపోతే వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇవ్వని పరిస్థితి ఈ రోజున. దానిలో భాగంగానే మరి తప్పనిసరిగా గవర్నమెంట్
మరి ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ అంతా కూడా వెయ్యాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని, అదే కాకుండా మరి ఈ డిఎస్సి మరి మెగా డిఎస్సి అని పెద్ద ఆర్భాటంగా మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. కానీ అందులో అనేక అవకతవకలు జరిగినాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో తమకు అనుకూలమైన వాళ్ళకి మరి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఎన్నో జీవోలు కూడా మార్చడం జరిగింది. దాంతో మరి ఆ లోపాలన్నీ కూడా మరి బహిర్గతం కూడా చేయడం జరిగింది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని, అదేవిధంగా మరి కేంద్రంలో చూసాం మరి నీట్ ఎగ్జామ్ మరి ఎప్పుడైతే పేపర్ లీకేజ్ అయిందో దాంతో మరి అక్కడ నుండి మరి కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుండి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ కూడా రాజీనామా చెయ్యాలి. ఎందుకంటే తన హయాంలోనే ఈ లీకేజ్ మరి ఈ రకంగా జరిగింది. లీకేజ్ కాదు, ముఖ్యంగా మరి అనర్హులకి ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా దానికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చెయ్యాలని. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం డిమాండ్. ఎల్నినో ప్రభావం, ఏలేరు నుంచి 1000 క్యూసెక్కుల నీటి విడుదలకు నిర్ణయం. వర్షపాతం తగ్గిన నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వెల్లడించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్. పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముర్రం శివానికి కవ్వొత్తులనివ్వాలి. ఆత్మహత్యలు లేని సమాజం కోసం పిలుపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపిక అయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ.